చాలా మంది అడుగుతారు పిజ్జా తినబుద్ధి అవుతుంది కానీ ఇంట్లో ఎలా చేసుకోవాలి అని. టెన్షన్ ఎందుకు, నేనున్నా కదా. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ పిజ్జా వితౌట్ ఓవెన్. సీదా గ్యాస్ పొయ్యి మీద ఎట్లా చేసుకోవాలో చూపిస్తా, మంచిగా చూడు. నడువురి ఇక మొదలెడదాం. ఒక బౌల్ లో 200 గ్రాముల మైదా, అందులో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ షుగర్, 3 టేబుల్ స్పూన్ల గడ్డ పెరుగు వేసుకుని మంచిగా కలుపుకోండి. అరే మా లవర్ 2 రోజుల నుంచి మెసేజ్ చేస్తలేదురా. ఏది చూపి కండ్లే మన కాకులు మింగినా నెట్ ఆఫ్ చేసుకుని కూర్చున్నావు 2 రోజుల నుంచి. సరే కానీ పిండి మొత్తం కలుపుకొని ముద్ద వేసుకుని ఒక 10 నిమిషాలు రెస్ట్ చేయండి. 10 నిమిషాల తర్వాత ఒక చెంచా నూనె పోసుకొని మంచిగా మాలిష్ చేయండి. ఒకటి జాగ్రత్త, పిండిలో ముందే నూనె పోసుకుని అనుకో చాలా మెత్తగా అయిపోతుంది. నా గురించి ఎంత ఆలోచించుకుందో ఏమో. తర్వాత ఒక ప్లేట్ లో బటర్ పేపర్ పెట్టుకుని జొన్న రొట్టెను తిన్నట్టు ఒత్తుకోండి. నీలాంటి గుండు వీక్కుందామని గుడికి పోతే గుండె పూట వచ్చిందంట. మీరిద్దరు ఒక లైలా మధ్యలో అన్నట్టు ఫీలింగ్. తర్వాత నూడిల్స్ తినే చెంచాతో పొక్కలు పెట్టుకొని కొంచెం పిజ్జా సాస్, నీకేం తెలుసురా మా బాధ, కొంచెం మొజరెల్లా చీజ్. ఈ లోకంలో నీకు ఒక్కొనికి ఉంది ఎలా చీజ్ మొత్తం వేసుకున్న తర్వాత నచ్చిన కొన్ని వెజిటబుల్ చేసుకోండి, కొంచెం చీజ్ వేసుకోండి మీద. కడాయిని కొంచెం గరం చేసుకుని ప్లేట్ ని లోపల పెట్టండి. మూత పెట్టుకుని 5 నిమిషాలు హై ఫ్లేమ్ లో 20 నిమిషాలు స్లో ఫ్లేమ్ లో హీట్ చేసుకుంటే మన పిజ్జా రెడీ. చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని తినండి.